ఎంఆర్ అక్బర్ యాంథోనీ సినిమాలో ఇది ఒక బ్యాచ్. ఇతని పేరు చంటి మిరియాల, ఇతని పేరు కందులు సూరిబాబు, ఇతని పేరు దార్కా, ఇతని పేరు చేతన్ శర్మ. వీళ్ళందరూ బ్యాచ్. వీళ్ళంతా వాటాలో ఆర్గనైజర్స్. వాటా అంటే హోల్ ఆంధ్ర తెలంగాణ అసోసియేషన్. అంతేగా? నీ ఉద్దేశం ఏంటి వాటా అంటే? వీళ్ళు దాన్ని మార్చేశారు, వాటాలు పంచుకోవడం. అంటే జయప్రకాష్ రెడ్డి గారు యాక్చువల్గా ఫౌండర్ దీనికి, వాటా అనే దానికి. ఆయన ఒక మంచి ఇంటెన్షన్తో పెట్టాడు ఈ వాటాని. అది పాప ఆయనకు ఏజ్ అయిపోయి మోకాళ్ళ నొప్పులు వచ్చి వీళ్ళకి అప్పచెప్పాడు. చెప్తే వాళ్ళు ఏం చేశారు, అన్ని ఎలా మేనేజ్ చేశారు అనేది చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇంకా కిషోర్ ఇంకొక ఆయన మిస్ అయ్యారు, రఘుబాబు గారు, గండికోట ఫాల్స్ ఫస్ట్ పరాకాష్ట. వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టరేషన్ ఉంటుందండి. ఈ చంటి మిరియాల ఏంటంటే క్రెడిట్లు ఇప్పించుతుంది. అంటే కుక్కకు 4 పిల్లలు పుడితే అందులో సగం నాదే అంటాడు. అలాంటి క్యారెక్టరేషన్ అది. నెగిటివ్ థాట్స్ అండ్ పాజిటివ్ ట్వీట్స్ అదే అతని క్యారెక్టర్. అర్థమైంది కదా? ఇతను వచ్చి ఎటకారం, గండికోట అంటే గండికోటను తిట్టమే కాదు, ఎటకారం. అంటే ఇతను అవమానించినట్లు ఉంటుందని చెప్తాడు ఆయన. ఒళ్ళంతా ఎటకారం వీడికి అంటాడు. అతను దార్కా, అంత డార్క్గా ఉన్నాడు. అతనికి షేడ్ కూడా ఉంటుంది. ఈ సినిమాలో నిజంగా ఇంతమంది కమెడియన్స్, మన శ్రీనివాస్ రెడ్డి కానీ, లేకపోతే మన కిషోర్ కానీ, రఘుబాబు గారు కానీ, మన గిరి కానీ, ఇంతమంది ఉన్నప్పుడు కూడా అతను అదృష్టం ఏంటంటే అలాంటి క్యారెక్టర్ పడింది. అతనికి చాలా చాలా మంచి పేరు వస్తుంది ఈ సినిమాలో. నువ్వు చెప్పావు, నువ్వు ఇప్పుడు దార్కా క్యారెక్టర్ ఫస్ట్ నేను నీకు చెప్పినప్పుడు నువ్వేం ఫీల్ అయ్యావు? అది ఏం చెప్పాలి, అదే తెలియదు మీరు క్యారెక్టర్ చెప్పొద్దన్నారు కదా. అదే అంటే ఇప్పుడు నీకు నేను ఒక జిఎస్టీ ఎంత కట్ చేశాను. ఫస్ట్ రోజు చాలా 2 పేజీలు వెళ్ళి స్టేజ్ మీద వచ్చి నేను నార్మల్గా చెప్పేశాను. తర్వాత మీరు వచ్చి దాంట్లో విరుపులు చెప్పారు, మిరపకాయలు ఇచ్చి అలాంటి విరుపులు చెప్పారు సార్. సో అంటే ఆ సీన్ చేసేటప్పుడు నేను ఎంజాయ్ చేశాను, అట్ ద సేమ్ టైం నేను నేర్చుకున్నాను సార్ మీ డైరెక్షన్. సో క్యారెక్టర్ ఇచ్చిన అది మీరు చెప్పినట్టే చేశాను. శ్రీనివాస్ రెడ్డి గారి ఇంప్రవేషన్ అండి. నాకు అమ్మాయిని ముద్దు పెట్టాలని ఇంటెన్షన్ అసలు లేదు. ముద్దు పెట్టుకో, ఆ క్యారెక్టర్లో అలా ఉంటుందని చెప్తే